వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపు వర్డ్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఇర్మియా గ్రంథం 31:13 ఈ వచనంలో 3 సార్లు సంతోషం అనే మాట కనపడుతుంది. ఈ అధ్యాయం కూడా 31:3 అనేది కనపడుతుంది. వచనం 13వ వచనం ఇందులో 3 కనపడుతుంది. అలాగే ఈ వచనంలో కూడా 3 సార్లు సంతోషమిచ్చి అనే మాట, ఆనందము కలుగజేతును అనే మాట, చివరిలో సంతోషించెదరనే మాట. మొదటిగా సంతోషం, మధ్యలో సంతోషం, చివరిగా సంతోషం. ఈ మాట ఏం తెలియచేస్తుంది అంటే, ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నారు. వారెంతో బాధలో, బంధకాల్లో, దిగులుతో ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి వాగ్దానం ఇస్తూ ఆ తీవ్రమైన దుఃఖాన్ని, శోకాన్ని, బాధను, విచారాన్ని ఆనందంగా మానుస్తాను అంటున్నాడు. ఈ 3 అంతల సంతోషం కలిస్తేనే గొప్ప నాట్యంగా ఉంటుంది. దేవుడిచ్చే ఓదార్పు. ఈ ఉదయకాల సమయంలో కూడా నీ జీవితంలో నీ సమస్యలు, నీ కష్టాలు, ఇబ్బందులు అవి ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత అవి సంతోషకరంగా ఉంటాయి. దేవుని బిడ్డలు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, నీ కష్టాలు, నీ బలహీనతలు, నీ ఇబ్బందులు ప్రతిదీ కూడా దేవుడు సంతోషంగా మారుస్తాడు. ఈ 3 అంతల సంతోషం, సంతోషంతో ప్రారంభిస్తావు, సంతోషంతో కొనసాగిస్తావు, సంతోషంతో నువ్వు ముగించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇది దేవుని మంచితనంలో ఉన్న గొప్ప ఆనందము, సంతోషం. ఆయన ప్రేమ యొక్క ఆ ఉదాహరణగా ఇది కనపడుతుంది. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో వారిని అనే మాట ఇక్కడ ఎవరైతే బాధపడేవారు ఉన్నారో, దుఃఖపడేవారు ఉన్నారో, దిగులు పడేవారు ఉన్నారో, నిందించబడేవారు ఉన్నారో, అవమానపరచబడేవారు ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారో, ఎవరైనప్పటికీ కూడా వారిని లేదా వారికి అని ప్రభు అంటున్నాడు. వారికి ఏమిస్తాను అంటే ప్రభు అంటున్నాడు, నేను సంతోషం ఇచ్చి అంటున్నాడు. ఇచ్చి అనే మాట చాలా గొప్పది. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనివి దేవుడే నీకు ఇస్తాడు. ఎవరు చేయలేనివి దేవుడే నీ జీవితంలో చేస్తాడు. ఏమి ఇస్తాడు అంటే, ఉదయకాల సమయంలో నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే తప్పకుండా నీకు కూడా ఇస్తాడు. ఒకటి సంతోషం ఇచ్చి అంటున్నాడు. రెండవది చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి. రెండవది, నీకు ఆయన విజయం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నీ పరిస్థితి మొదట్లో అపజయంతో ప్రారంభం అవ్వచ్చు, కానీ అది అత్యధిక జయమని గుర్తుపెట్టుకో. ఎవ్రీ ఫెయిల్యూర్ విల్ బి సక్సెస్. ప్రతి ఓటమి కూడా ఒక దినాన సక్సెస్ అవుతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద సక్సెస్. ఒక విజయానికి మొదటి మెట్టు అది ఓటమే. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. దేవుడు నీకు విజయం ఇస్తాడు. మూడవదిగా చూస్తే కీర్తన 8:6,
వానికి అధికారం ఇచ్చి అంటున్నాడు. ఈ దినాన ఎవరో నిన్ను అధికారం చేయొచ్చు, ఎవరో నీ మీద పెత్తనం చేయొచ్చు, ఎవరో నీ మీద ఏలుబడి చేయొచ్చు, ఒక బానిసగా నిన్ను చూడొచ్చు. బైబిల్లో బానిసలందరూ కూడా అధికారులయ్యారన్న సంగతి మర్చిపోవద్దు. నేనెవరైతే బానిసగా చూస్తున్నారో దిగులు పడవద్దు. రేపు వారికే నువ్వు అధికారి అవుతావు. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. 4వది చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 3:12 వీనికి బలమిచ్చినట్లుగా అంటున్నాడు. 4వది దేవుడు బలమిస్తాడు. నీ బలహీనత ఎంతుందో గుర్తుపెట్టుకో. దానికి 2 బలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. బలహీనత అనుమతించిన దేవుడు బలం ఇవ్వకుండా ఉండలేడు. 5వది ప్రకటన గ్రంథం 2:21 దానికి సమయం ఇచ్చి తిని అంటున్నాడు. దేవుడు నీకు సమయం ఇస్తాడు. ఈరోజు సమయం నీది కాకపోవచ్చు, నీ ప్రత్యర్థులది సమయం అవ్వచ్చు, నీ విరోధులది సమయం అవ్వచ్చు. వారు నీకు విరోధమైన పనులు చేస్తున్నా వారు సంతోషంగా ఉన్నారు. వారు ఎన్నో దుష్కార్యాలు చేస్తున్నా వారు చిగురాకు కలే వర్ధిల్లుతూ ఉన్నారు. అయితే నువ్వు వ్యసనపడొద్దు, బాధపడొద్దు. ఒక దినము తప్పనిసరిగా దేవుడు నీ సమయం అనేది నీకు ఇస్తాడు. ప్రతి కుక్కకు ఒక సమయం ఉందన్నట్లుగా దేవుడు నీకు సమయం ఇవ్వడా తప్పనిసరిగా ఇస్తాడు. ఇది 5వదిగా చూస్తున్నాం. 6వదిగా సామెతలు 2:8 ఆయన జ్ఞానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నీ అజ్ఞానం అనే పరిస్థితి అదేదైనప్పటికీ కూడా దేవుడు ఒకరోజు జ్ఞానం ఇస్తాడు. ఇది 6వదిగా చూస్తున్నాం. 7వది చివరి మాట యోహాను సువార్త 17:14 వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. 7వది గొప్పది. దేవుడు తన వాక్యాన్ని నీకు ఇస్తున్నాడు. ఈ వాక్యంలో ఉన్నది తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. అంటే ఆయననే నీకు ఇచ్చేస్తున్నాడు దేవుడు. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇవన్నీ ఉచితంగానే ఇస్తున్నాడు. ఇంకా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన మీద ఆధారపడు. ఈ దినము కృంగుదల్లో ఉన్నావేమో, ఈ దినము నువ్వు ప్రారంభించలేను అనుకుంటున్నావేమో, ఈ దినం నేను అసలు బయటికి వెళ్ళలేను, మనుషులకు నా ముఖం చూపించలేను అనే పరిస్థితిలో నువ్వు ఉంటున్నావేమో. సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఇన్ని ఇచ్చాడు. లోకం ఇచ్చేవన్నీ పైకి బాగానే కనపడవచ్చు, కానీ అవి ఆ తర్వాత ఎందుకు ఉపయోగపడవు. దేవుడిచ్చేవి ఇప్పుడు కంటికి కనపడకపోవచ్చు, కానీ వీటి ప్రభావము ఎంతో గొప్పదిగా ఉంటుంది. ఈ 7 అనుభవాలు ఈ ఉదయకాల సమయము దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఇంకా ముగింపులో చెప్పాలంటే అపోస్తుల కార్యములు 20:28 ఆయన తన స్వరక్తాన్నే నీ కొరకిచ్చి నిన్ను సంపాదించాడు. కాబట్టి దిగులులో, వేదనలో, బాధలో ఉంటున్న సహోదరుడా, యోహాను 14:27 లోకమిచ్చేటట్టుగా దేవుడు నీకేది ఇవ్వడు, కానీ తప్పనిసరిగా నీకు శాంతినిస్తాడు, సమాధానమిస్తాడు. ఇవన్నీ కూడా ప్రత్యేక రీతిలో నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినము ఇప్పుడే ఈ మాటలను బట్టి నువ్వు పురికొల్పుకో, ఈ వాక్యాన్ని బట్టి ప్రోత్సహించుకో. తప్పనిసరిగా నీ విజయం ముందుంది. తప్పనిసరిగా నీ అధికారము సమీపంలోనే ఉంది. ఇంకా తప్పనిసరిగా నీ జవాబు దగ్గరలోనే, దారిలోనే ఉంది. విశ్వాసంతో ప్రభు వైపు చూడు, దిగులు పడొద్దు. ఇప్పుడే లెమ్ము, తేజరిల్లుము అనే మాటను కూడా గుర్తు చేసుకో. ఈ ఉదయకాల సమయంలో ఈ 7 అవకాశాలు, ఆశీర్వాదాలు, కృపలు దేవుడు మీకిచ్చి ఈ దినమంతా సంతోషంతో నడిపించాలని, ఈరోజు ఒక ప్రత్యేక అధ్యాయం మీ జీవితంలో ప్రారంభించాలని మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో వారికి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి అనే మాట నీ ప్రజల విషయంలో ప్రభువా ఎంత మంచి ఏర్పాటు కలిగి ఉన్నావో, నీ ఉద్దేశాలు, సంకల్పాలు ఎంత ఉత్తమమైనవో కూడా గుర్తు చేశారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా వారి కన్నీళ్ళు, వేదన, బాధ ఇవన్నీ కూడా ఇలాగే ఉండవు, అవి నిదానంగా ఒకరోజు మారిపోతాయి అనే విశ్వాసంతో ముందుకు సాగటానికి సహాయపడండి. ఈ మాటలు వింటున్న ప్రియులు ఏ బలహీనతలో, దుఃఖములో, వేదనలో, అనారోగ్యంలో, ఇబ్బందిలో ఉన్నారో ఇప్పుడే ప్రభువా దర్శించి, ధైర్యపరిచి, స్వస్థపరిచి, సహాయం చేసి ఈ దినమంతా వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, పరీక్షలు, ప్రణాళికలు అన్నీ సఫలం చేసి మహిమ పొందమని
మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము